ఆయుధాల ఉత్పత్తిని భారీగా పెంచాలి. వాటిని మరింత వేగంగా తయారు చేయాలి. అమెరికా రక్షణ రంగ సంస్థల సీఈఓలతో జూలైలో జరిగిన సమావేశంలో ప్రెసిడెంట్ ట్రంప్ ఇచ్చిన సందేశం ఇది. అమెరికా ఆయుధ నిల్వలు ఖాళీ అవుతున్నాయనటానికి ఈ ఒక్క సందేశం చాలు. ఇరాన్తో యుద్ధం వల్ల అమెరికా వద్ద ఉన్న కీలక క్షిపణులు, ఆయుధాల నిల్వలు భారీగా క్షీణిస్తున్నాయనటం వాస్తవమే అని అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు, థింక్ ట్యాంక్ల విశ్లేషణలు కూడా స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది మొదట్లో సాగిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, ఇటీవలి వైమానిక దాడుల కారణంగా అమెరికా తన అత్యాధునిక రక్షణ క్షిపణులను భారీగా ఉపయోగించాల్సి వచ్చింది. ఇరాన్ దాడులను తిప్పికొట్టే క్రమంలో ఆయుధ నిల్వలను శరవేగంగా కోల్పోతోంది. 5 నెలలుగా సాగుతున్న ఈ యుద్ధంలో అమెరికా తన అత్యంత విలువైన వైమానిక రక్షణ క్షిపణులను సగానికి పైగా ఖర్చు చేసింది. యుద్ధానికి ముందు అమెరికా దగ్గర దాదాపు 2200 నుండి 2500 పేట్రియాట్ క్షిపణులు ఉండగా ప్రస్తుతం అందులో 65% హరించుకుపోయాయి. ఇక శత్రువుల బాలిస్టిక్ క్షిపణులను అంతరిక్షంలోని అడ్డుకునే అత్యంత ఆధునిక థర్డ్ మిసైల్స్ నిల్వలు కూడా 38% పైగా తగ్గిపోయాయి. అలాగే ఇరాన్ లక్ష్యాలపై దాడులకు వాడే టోమాహాక్, ప్రెసిషన్ స్ట్రైక్ మిసైల్స్ నిల్వలు సైతం 3వ వంతు ఖాళీ అయ్యాయి. ఆయుధాల కొరత తీవ్రం కావడంతో అమెరికా సైనిక కమాండర్లు యుద్ధ క్షేత్రంలో వ్యూహాలను మార్చాల్సి వస్తోంది. ఖాళీ ప్రదేశాలు లేదా జనసంచారం లేని మిలిటరీ బేస్ ప్రాంతాలపై పడే ఇరాన్ క్షిపణులను అమెరికా సైన్యం కావాలనే వదిలేస్తోంది. కేవలం సైనికులకు ప్రమాదమున్న క్షిపణులను మాత్రమే పేట్రియాట్ ద్వారా కూలుస్తూ ఆయుధాలను పొదుపు చేస్తోంది. మిడిల్ ఈస్ట్లో కొరతను భర్తీ చేయడానికి ఆసియా, ఐరోపా దేశాల్లోని అమెరికా స్థావరాల నుండి ఆయుధాలను తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లాక్హీడ్ మార్టిన్, రేథియాన్ వంటి డిఫెన్స్ కంపెనీలో ఆయుధ ఉత్పత్తిని పెంచాలని ట్రంప్ ఆదేశించారు. కానీ ఆధునిక క్షిపణుల తయారీ చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఈ రోజు నిధులు కేటాయించిన ఒక కొత్త పేట్రియాట్ లేదా థర్డ్ క్షిపణి తయారై పూర్తిగా చేతికి రావడానికి 3 నుండి 5 సంవత్సరాలు సమయం పడుతుంది. ఇక అమెరికా రక్షణ నిపుణులను వేధిస్తున్న అతిపెద్ద భయం ఇరాన్ కాదు, చైనా. ఒకవేళ పశ్చిమాసియాలోనే అమెరికా ఆయుధాలన్నీ ఖాళీ అయిపోతే భవిష్యత్తులో తైవాన్ విషయంలో చైనాతో పసిఫిక్ రీజియన్లో యుద్ధం వస్తే అమెరికా దగ్గర తగినన్ని క్షిపణులు ఉండవు. చైనా రక్షణ రంగం ఇప్పటికే అమెరికా వైమానిక వ్యూహాలను నిశితంగా గమనిస్తూ తమ డ్రోన్ స్వామ్ సాంకేతికతను పెంచుకుంటోంది. ఇరాన్తో యుద్ధాన్ని అమెరికా సులభంగానే కొనసాగించగలదు. కానీ గ్లోబల్ లీడర్గా ఇతర ప్రాంతాలలో తన పట్టును కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే రక్షణ సంక్షోభాన్ని నివారించడానికి ట్రంప్ యంత్రాంగం ఇరాన్తో దాడులకు తాత్కాలిక విరామం ఇస్తూ దేశీయంగా రక్షణ ఉత్పత్తిని వేగవంతం చేసే ప్రయత్నాలు చేస్తోంది.